ఉదయం నుంచి ఒక వీడియోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూపెడుతున్నారు. ఇది ఏంటి అంటే పైనుంచి ఆహార పొట్లాలు జారవిడుస్తున్నారు. అది అక్కడ ఉన్నటువంటి ఒక బురదలో పడిపోయింది, వాటిని తీసుకోవాల్సి వస్తుంది. ఇదెక్కడి ధోరణి అన్నటువంటి కోణాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది ఆ విజువల్. అందులో పిల్లలు అది ఏరుకోవడానికి కొట్లాడుకుంటుంటాం, మంచినీళ్ళు, వీటన్నిటి గురించి కూడా. ఇలాంటి పరిస్థితి ఏంటి అన్నట్టు. అయితే ఇక్కడ ఒక వాస్తవం ఉంది. అక్కడ ఆ ఏరియాలో ఏదైనా భవనం ఉండుంటే ఆ భవనం మీదకి వేస్తారు. భవనం లేకపోతే నీళ్ళల్లోకి వేయలేరు, పాడైపోతుంది, కొట్టుకుపోతుంది. అక్కడ బురద ఉన్న ఇదేంటంటే ఒక కవర్స్ లాంటి వాటిలో, గోతాం లాంటి వాటిలో పెట్టేస్తారు. అప్పుడు ఆ గోతాం పాడవుతుంది కానీ, కలర్ పాడవుతుంది కానీ, గోతాం అంతా పైన బురదగా ఉంటుంది కానీ లోపల పొట్లాలన్నీ కూడా ప్లాస్టిక్ గట్టు ఉంటాయి కాబట్టి అదేమీ కావు. కొంత డిస్టర్బ్ అయితే అవ్వచ్చు, బట్ 70 to 80% వినియోగించుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ మరి అదే ఏమీ లేదు అని చెప్పడం, అసలు అక్కడ అందించలేని పరిస్థితుల్లో ఉన్న చోటే కదా అది డ్రాప్ చేసేది. చుట్టూతో నీళ్లుండి అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లోనే కదా డ్రాప్ చేసేది. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచించాలి. ఊరికి ప్రధాన్ని విమర్శించద్దు మనం.